ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రోజు భవిష్యవాణి ఏం డిసైడ్ చేసింది? అది ఈ మధ్య అమ్మాయిలు కాస్ట్లీ వస్తువులు వాడే వాళ్ళకన్నా కష్టపడి పనిచేసే అబ్బాయిలు ఇష్టపడుతున్నారు. ఈ రోజు నువ్వు ఒళ్ళు వంచి పనిచేస్తే నీ కష్టాన్ని ఇష్టపడే అమ్మాయి నిన్ను వరిస్తుంది. అవునా? కష్టపడి పని చేసేదంటే మన సెట్ లో సెట్ బాయ్సే కాబట్టి ఈ రోజు నేను సెట్ బాయ్ గా చేస్తా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏంటి భయ్యా నువ్వు నాకంటే ముందు వచ్చావు? నేను రావాలి, నిన్ను పిలవాలి, భవిష్యవాణి పడాలి. ఇంత కథ నువ్వేంటి ముందే వచ్చావు? నేను ఆల్రెడీ వచ్చాను, భవిష్యవాణి పడింది, నా భవిష్యత్తు చెప్పింది, అదే చేస్తున్నాను. సెట్ తుడుస్తున్నావు ఏంటి? ఏం చెప్పింది భవిష్యవాణి? ఈ రోజు మనం సెట్ బాయ్. కరెక్ట్ గా సెట్ అయిందయ్యా, కరెక్ట్ గా సెట్ అయిందయ్యా. సర్లే, నువ్వు ఇక్కడ ఉండి యాంకరింగ్ చేసుకో. ఈ రోజు అంతా మన కింద ఉండి చూసుకుంటాం. ఓకే ఓకే. ఎరా వెంకటే కుమార్ మాస్టర్, నువ్వేంటి ఇక్కడ? ఎలాగో హెల్మెట్ అయిపోయాను, సెట్ బాయ్ అని చేసుకుంటామని విషయం తెలుసా? ఈ రోజు మనం సెట్ బాయ్. అవునరా? అవును రానా? ఇద్దరం ఒకటేగా. ఈగో పక్కన పెట్టి కూర్చో. నెక్స్ట్ ప్రాపర్టీ ఉంది. నువ్వు ప్రాపర్టీ పెడితే నేను మేకలు కొట్టాలి, నువ్వు తుడిస్తే నేను ఎత్తుతా. ఏదో చేయాలి. కూర్చో. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. ఈ రోజు మనం డి సెలబ్రిటీ స్పెషల్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది తీన్మార్ థీమ్. తీన్మార్ అంటే మాస్ ఫోక్ మాత్రమే కాదు, ట్రయో అంటే ఒక కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయడానికి ఇద్దరు డాన్సర్స్ ఉండబోతున్నారు. ఆ ముగ్గురు కలిసి చేసేదే ట్రయో. అదే ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ లో తీన్మార్ థీమ్. జడ్జెస్, గుడ్ ఈవినింగ్. లెట్స్ బిగిన్ డి సెలబ్రిటీ స్పెషల్ లో తీన్మార్ థీమ్. ఈ సెలబ్రిటీ స్పెషల్ లో తీన్మార్ థీమ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ శ్రీప్రియ. ఆగండ్రా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోడ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఈ దారిలో వెళ్ళకండి రా. ఎందుకు? అక్కడ ఒక శ్మశానం ఉంది. రోజు రాత్రి ఒక అమ్మాయి దయ్యంలా తిరుగుతుందంట. చాలా మంది చచ్చిపోయారు. మీరట వెళ్ళకండి రా, అసలే తాగున్నారు. ఆడదయ్యమా? అలా అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎక్కడ్రా ఆ అమ్మాయి? ఇంకా కనబడట్లేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, వేర్ ఆర్ యూ? మామా, తన కళ్ళు చూడరా, తన నవ్వు చూడరా. అరే అమ్మాయి నాదిరా, అమ్మాయి నాదిరా. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారి పడ్డదే మనసే నీకే. వాట్ ఇట్ టచ్, ఐ ఫీల్ ఇట్. ఏందమ్మడు చోనయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు, నిన్నొదిలిపోనే పోడు. వేలే కదా, పోతే పోయింది. లెట్స్ గో. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ. నాకు అదే కావాలి. 1 సెకండ్ ప్లీజ్, టేక్ ఇట్. మిమ్మల్ని తినేస్తా. ఏంటి తినేస్తావా? ఫస్ట్ నన్నే తినాలి.
ఊపిరై నువ్విక వీడనే వీడవే ఊహకే నిదురిక ఉండనే ఉండదే మాయా 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 మాయమ్మా సోయా 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 సోయలేదమ్మా మనసు లోపల ఒట్టున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నాకు ఇద్దరు నచ్చారు, కానీ నన్ను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాడిని ఒక్కడనే చంపి నాతో తీసుకెళ్తా. ఐసి ఇప్పుడు చూడు. ఇంతకాలము లేదే వింత లోకము ఏటే జారి పడ్డదే మనసే నీకే నీకే. ఇప్పుడు ఇక్కడ చూడు. ఏందమ్మడు కూర్చోనయ్యా సేవట్టుడు కుర్రాడు అయ్యాడు నిన్నొదలి పోనే పోడు నా వల్ల కాదే అమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 అమ్మ. తీరా కుమార్ కాదు, వీళ్ళిద్దరు ఎవరు కొత్తగా వచ్చారు సెట్ బాయ్స్? కొత్త వాళ్ళు కాదురా, ఉన్నారు. పట్టుకో. ఏంటి నువ్వు సెట్ బాయ్ ఆర్టిస్ట్ కాదు, మొయ్యాలి మొయ్యాలి. ఏ ఇది ఇది తీసుకో. ఏరా నువ్వు దేవా? వాడు ఎందుకు తెచ్చాడు? వాడు ఆర్టిస్ట్ అంటే. ఈడు ఆర్టిస్టా? అసిస్టెంట్ అయ్యా. కుమార్ వెళ్ళండి ఫాస్ట్ గా. ఎంతసేపు తీసుకెళ్ళు. ఏం చిన్నగా వస్తున్నావు? ఏందిరా ప్రతి ఓడు అరుస్తున్నారు. మా తీసుకో మా తీసుకో. ఇగో ఆ కొత్త గుర్రాలను పంపించండి అయ్యా. అతనికి చీపిరి వేయండి, 2 చీపిరి వేయండి అతనికి ఒకసారి. కుమార్కి 2 చీపిరి ఇవ్వు. అరే అది అది అరే అది అరే అది ఏంట్రా చూస్తున్నావు? అన్న తురుస్తా అన్న. కాదు నువ్వు తురుస్తా ఏంటి? సోది పెట్టుకున్నావు ఆదిలాగా ఆదిలాగా. మాకు ప్రెజర్ ఉంది, హై ప్రెజర్. చూసావా ఇక్కడ పోయింది ఇక్కడ పోయింది. ఇది చీపురుతో తోయాలి. ఈ చీపురు ఇది ఏదన్నా చూడు. ఇలా వంగి ఇంకే తోసేయన్నా తోసేయన్నా. పేమెంట్ నీకు ఇచ్చి 800. ఎంతన్నా? 800. ఓకే అన్న. 100 కన్విన్స్ కూడా 100 కన్విన్స్ కూడా. నాది మొత్తం 1000, 2 చీపుర్లు ఎక్స్ట్రా అన్న. కాదు 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 మొత్తం 850. ఇంతసేపు డిస్కషన్ పెట్టేందుకు 6 రూపాయలు కట్టు. 6 రూపాయలు కట్టు. ఇంకో 5 నిమిషాలు పెడితే మొత్తం 200 అన్న. అయిపోతుంది అన్న. ఫాస్ట్ గా చేయండి అయ్యా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఓకే ఓకే వచ్చేయండి వచ్చేయండి. క్లియర్ క్లియర్. మాకు ఎక్కువ చేస్తే లాగైపోతుంది. వచ్చే స్టేజ్ మీద కంటే ఇక్కడ చాలా చెత్త ఉందన్న, చాలా చెత్త ఉందన్న. సెట్ బాయ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. And now I request Sri Priya, Peyush, Rahul and Venkat Master on stage please. Super duper! పీయూష్ అంకిత భయ్యా మీకు తెలియని పాత జోడి పీయూష్ అంకిత, సాత్విక్ ఫ్రెష్ అది బాగా. Firstly, ఒకటి చెప్పాలి, it was so good to have you guys on stage. Thank you. ఇంతకు ముందు కలిసే అవకాశం రాలేదు కాబట్టి I'm a huge fan of your performances. Thank you, sir. Thank you. సో శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? కాన్సెప్ట్ లో మనకి మెయిన్ బిగినింగ్, ఇంటర్వెల్, ఎండింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. 100% పర్ఫెక్ట్ ఉంది మీది. పీయూష్ అండ్ రాహుల్ యు కిల్డ్ ఇట్. Thank you so much. అసలు మీరు చేస్తే ఇంకా అలాగే చూడాలనిపిస్తుంది మీ ఇద్దరిని. చాలా రోజుల తర్వాత పీయూష్ డాన్స్ చూశాను. రాహుల్ వచ్చాడనుకో లాస్ట్ సీజన్ లో కూడా. చాలా హ్యాపీ పీయూష్. Thank you, sir. శ్రీప్రియ మాస్టర్ వాళ్ళిద్దరు మామూలు డాన్సెస్ కాదు. వాళ్ళతో మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. నువ్వు ట్రై చేసావు ఆల్మోస్ట్. వెల్ ట్రై. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, కాన్సెప్ట్ అయితే సూపర్, నాకైతే చాలా చాలా నచ్చింది. నేనైతే ఎంటర్టైన్మెంట్ గా చాలా చాలా ఎంజాయ్ చేశాను. పీయూష్ అండ్ రాహుల్ యూఆర్ ప్రొఫెషనల్ డాన్సర్స్, సో అది ప్రూవెన్. ఓవరాల్ గా అయితే సూపర్ గా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. జడ్జెస్, మీ స్కోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ. నాకు ఇందాక వీళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు పీయూష్ డాన్స్ చాలా నచ్చింది మాస్టర్. ఒక్క సాంగ్ పీయూష్ ఒక్క డాన్స్ వేస్తుంటే చూడాలని ఉంది. సాంగ్ ప్లీజ్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అన్న మాటగాను మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా, దానిలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ పీయూష్. మరి మన తీన్ మార్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ ఆదర్శ్. This is Michael Jackson. D for Deva, Prabhu Deva. నేను కూడా మీతో డాన్స్ చేయొచ్చా? Okay, let's do it. Let's do it one more time.
కింద మీద ఉప్పు ఆదర్శన్న తోపు మనకంటే మాత్రమే. నువ్వేంటయ్యా సెట్ బాయ్స్ అందరికి హెడ్వా? హెడ్ అండి. సరే పని చేయండి. నాకైతే సూపర్ గా నచ్చేసింది. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? శేఖర్ మాస్టర్. కాన్సెప్ట్ బాగుంది మనకంటే. అంటే మనం పడుకుంటే మనకేంటి, మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళతో పాటు కలిసినట్టు కానీ వాళ్ళతో డాన్స్ చేసినట్టు కానీ ఇవన్నీ ఉంటే బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు? నాకు చాలా నచ్చింది. ఇట్ వాస్ ఫన్ అండ్ న్యూ అండ్ ఈవెన్ బోత్ ద డాన్సర్స్ ప్రభుదేవ మాస్టర్ చేసిన బై అండ్ మైకేల్ జాక్సన్ చేసిన బై సూపర్బ్. All three sync అయితే superb and you matched up like to them, so it's like fab. Thank you so much judges. Judges మీ సీక్రెట్ స్కోర్స్. Thank you judges. Thank you so much guys. మరి మన తీన్ మార్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ రాకీ. చూస్తావా? చిట్టా 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 ఏందక్క అలాట చూస్తున్నారు? బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. ఓర్ సాంబో రాసుకో పేరు గుర్తుందిగా? రాకీ భాయ్ అంటారు సాబ్. ఏంటయ్యా ఇవి? ఇవేంటి అడుగు మచ్చలి ఫ్లోర్ ఇలా ఉంటే జడ్జిమెంట్ అడగాలి మేము ఇప్పుడు. చేస్తున్నాం కదా. మా టేబుల్ మీద డస్ట్ ఉంది, క్లీన్ చేయండి. వస్తున్నామండి. నేనేమో కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు బాబు, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు బాబు. ఎందుకే క్లీన్ గా ఉండదని ఎందుకు పాటు చేస్తారు? నీట్ గానే ఉంది కదా అది. ఇక్కడండి తీయాలి, పర్ఫార్మెన్స్ తక్కువ, క్లీనింగ్ ఎక్కువ. ఈ సెట్ అడి ఊడుస్తున్నాడు, ఆడి చూసి ఊడుస్తున్నాడు.
హెడ్ అయితే అంతే అలా ఉంటుంది. క్రికెట్ కాదురా సరిగ్గుడు అయి చూడు. కంప్లీట్ గా ఇది కొత్త తెమ్మన్నాను, వీళ్ళకి చెప్తేనేమో తీసుకురా. ఆ వంకతో బయటికి వెళ్ళిపోతాడు. కాదు ఇంక ఇది లేదు కాబట్టి అదే హెడ్ వి ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలో చూపించయ్యా. మరి అది క్లీన్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఓకే తీసుకును అన్న. భయ్యా ఇలా రాఖీ ఇలాంటి వాళ్ళు ఉంటే మా పొట్ట కొడుతున్నారు తెలుసా. ప్రాపర్టీలు పెట్టకుండా ఏమి పెట్టకుండా మమ్మల్ని జాబులో తీసేమనే. అంటే ఎలాంటి ప్రాపర్టీ కావాలి? ప్రాపర్టీ అంటే ఇప్పుడు మొన్న సునంద పెట్టింది మంచుగా మొత్తం పర్ఫార్మెన్స్ రివర్స్ అయింది అనుకో, అది వేరే విషయం. లేకపోతే సాత్విక్ గారు పెట్టాడు కదా మేఘాలు వర్షం, వాడు ఇలా అంటాడు కానీ వాటర్ రాదు. ఇలా అంటాడు కానీ వాటర్ రాదు. అక్కడ వాటర్ రావు కానీ ఇక్కడి నుంచి వచ్చేసింది. యాక్చువల్ గా ప్రాబ్లం మాది కూడా కాదు. ఆ రోజు వాళ్ళకి రిహార్సల్ కి ఇచ్చాం ఆ ప్రాపర్టీ. ఇది ఉదయం స్టేజ్ మీద రిహార్సల్ లో వాటర్ వచ్చేసినాయి. ఉన్న వాటర్ అంతా అందులోనే పోయినాయి, అసలు దగ్గరకు రాలేదు. ఇప్పుడు ఆ వర్షిని ఉంది, ఇసుక పెట్టింది, చాలా బాగా చేసింది. ఆ ఇసుక అంతా దాచుకున్నా ఆవిడ ఎక్కడెక్కడ తొక్కిందో అదంతా జాగ్రత్తగా మూటగట్టి. ఆవిడ ఉంది సహృద అని. అవును, ఆవిడ చుట్టూరు చెట్లు పెట్టించింది. ఒక్క చెట్టు దగ్గరకైనా వెళ్ళి తాకిద్దంటే తాగల. శేఖర్ మాస్టర్ ఉన్నాడు, దసరా మామూలు అడిగితే ఇంతవరకు ఇవ్వాల. ఇస్తాడయ్యా ఇల్లు. పదా దసరా మామూలు తీసుకో శేఖర్ మాస్టర్ దగ్గర. నీ ఫోన్ పే నెంబర్ చెప్పమ్మా. ఎంత కొడతారేంటి? ఎంత కొడతాను చెప్పు. డబ్బులతో పాటు ఏమన్నా 2 నంబర్లు కూడా పంపించవచ్చు కదా. మేము పండగ మామూలు వసూలు చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు మీరు కమెంట్స్ తీసుకోండి, అయ్యాక మేము మీరు క్లీనింగ్ లో ఉండండి. పండగ మామూలు ఇంకా ఇదిగో చాలా మంది ఉన్నారు. ఈ రోజు వర్షిని మేడం చూడండి, శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ లా రెడీ అయ్యింది. అయ్యా నేను శేఖర్ కమ్ములా అన్నానయ్యా, శేఖర్ కాదు. నువ్వు కనెక్ట్ అయ్యావు. రాకీ అండ్ ది అదర్ 2 బాయ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సూపర్. మన జడ్జెస్ కి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్, శ్రవణ్ మాస్టర్ ఫుల్ టు డాన్స్ చాలా బాగా చేశారు. ముగ్గురు చాలా బాగా చేశారు. దిలీప్ వాళ్ళ బ్రదరా, ఇద్దరు భలే ఉంటారు. ట్విన్స్ చాలా బాగుంది. గుడ్ షో. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, చాలా నచ్చింది నాకు మీ ఎఫర్ట్. సూపర్, అంటే ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వలేదు. చాలా నచ్చింది. కొరియోగ్రఫీ కూడా సూపర్. అంటే ఓన్లీ 3 people అదే డాన్స్, నో సెట్ ప్రాపర్టీ అయినా సూపర్. లైక్ కంటిన్యూస్ గా నేను చూస్తున్నా డైలాగ్స్ మధ్యలో స్టైల్ అన్ని చాలా బాగుంది, నచ్చింది. థ్యాంక్ యూ ప్రణీత గారు. జడ్జెస్ మీ స్కోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డి సెలబ్రిటీ స్పెషల్ లో 3 మార్ రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి రాబోతోంది శ్వేత. లెట్స్ వెల్కమ్ హర్. ఈ రోజు పాటల కార్యక్రమంలో మీరు వింటున్నారు చిత్రం దేశముదురు పాట గిలిగిలిగా సంవత్సరం 2007. Bringing on the new flavor for the 2007.
ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఏ బాబు, హలో, తొందరగా అయ్యా, ఎలిమినేషన్ రౌండ్. ముందు పద. నువ్వు అటుపక్క పట్టు. అంటే నువ్వు ఒంటి వేలుతో లేపేస్తావు దాన్ని ఇప్పుడు? చెప్పు, ఏదో చెప్పు. వీడెవరు ఎలా తగులుకున్నాడు అన్నా? ఆ వాటర్ పర్ఫార్మెన్స్ ప్రాపర్టీ ఎందుకు? అలాంటి మాట్లాడద్దు. కాదన్నా, పాపం వాళ్ళు అంత కష్టపడి డాన్స్ నేర్చుకుంటే ఆ వాటర్ పర్ఫార్మెన్స్ ఎందుకు పోయిందన్నా? నాకు అది అర్థం కాలేదు. కాదు భయ్యా, ఇది ఎన్ని సీజన్ల కక్ష? ఇది ప్రేమ, మా తమ్ముడి మీద నాకు ప్రేమ. అన్న అన్నావు, మాత్రం సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వా? ఇప్పుడు నువ్వేదంటే అదే అన్న. సంక్రాంతి మామూలు అంటావు కదన్నా, అప్పుడు చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. శ్వేతా నాయుడు పర్ఫార్మెన్స్. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది? అష్రఫ్ చాలా హ్యాపీగా ఉంది. కొరియోగ్రాఫర్స్ అందరికి అంటే పాత కంటెస్టెంట్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా బాగా చేశారమ్మా మీరు. శ్వేత ప్యాంట్ మూమెంట్ అయితే ఇరక్కొట్టేశారు. అష్రఫ్ మూమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. అష్రఫ్ చాలా స్టైలిష్ గా ఉంది. గుడ్ షో. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది శ్వేతా నాయుడు పర్ఫార్మెన్స్? నాకైతే చాలా చాలా నచ్చింది. ఫనీగా ఉంది. ఓవరాల్ గా అయితే సూపర్ గా నచ్చింది. మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్? థ్యాంక్ యూ గైస్. ఆర్నాల్డ్ అండ్ కిసి. మాస్టర్, వీళ్ళిద్దరు D14 సీజన్ లో కంటెస్టెంట్స్. ఆ సీజన్ మీరు లేరు, జూనియర్స్ టీమ్ లో వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ గా చేశారు. చాలా చిన్నపిల్లల మాస్టర్ వీళ్ళు. తమ్ముళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. కానీ మాస్టర్, వీళ్ళిద్దరు గురించి మీకు తెలియదు ఏంటంటే, వీళ్ళిద్దరికి ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మాస్టర్. లేరన్నా నాకు ఉంటే డైరెక్ట్ నేనే చెప్పేటోనన్నా. చెప్పా అంకుల్, నా గురించి చెప్పా అంకుల్. ఆడ కూర్చొని ఏం చేస్తలేవు, నా గురించి అన్న చెప్పు కొంచెం. ఆర్నాల్డ్గా దొరికావు, ఇప్పుడు చెప్పు. అమ్మాయి పేరు చెప్పు. అమ్మాయా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరు రా. మళ్ళా చెప్తే నువ్వు బాధపడతావు అన్న. నేను బాధపడలేదు, చెప్పు. బాధపడమంటే చెప్తా. శ్వేత అన్న నా గర్ల్ ఫ్రెండ్. శ్వేత అయితే నిజంగా బాధపడతా, నీకు జాలి కూడా చూపిస్తా. ప్లీజ్ వదిలే పాప, ఎందుకు సపోర్ట్ చేయన్న మా కోసం. కానీ సర్లే సార్, కనీసం 10th క్లాస్ వాడైనా లవ్ చేసాడు, ఏదో తెలియక అమాయకత్వంలో. చెప్పాలంటే వల్లభ సాంగ్ నేను ఆమె చేద్దాం అనుకున్నాం కానీ మీరిద్దరు చేయండి రా, నేను అసలు ఆపను. మీరు సాంగ్ చేయండి ఏదైనా. ఎందుకన్నా నీకు అంత కుళ్ళు ఆమె మీద? శ్వేతతో నాకు కుళ్ళు ఏంట్రా? ఆవిడ ఎవరు అనుకున్నా? ఎవరు? నీది మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా. ఆర్నాల్డ్, ఈ సీజన్ లో నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? బాగా నచ్చినామనా? వీళ్ళే ఉన్నారా అన్న? వీళ్ళే ఉన్నారంటే ఎవరు కావాలరా నీకు? అంటే ఇక్కడ ఉన్న ఒక్కళ్ళు కూడా పనికిరారయ్యా. హైదరాబాద్ మొత్తం తీసుకురావాలా? వద్దు మాస్టర్. మాస్టర్, ఆర్నాల్డ్ గారు మామూలుడు కాదు. వాడు ప్రియమణి గారి దగ్గరికి హగ్గు కోసం పదే వెళ్ళాడు. అసలు ఆ హగ్గు గురించి నేర్పిందే వాడు మాకు. అంతకు ముందు నాకు అసలు ఆలోచన లేదు. నేర్పించింది చక్కగా చేసినావు అన్న. మరి అదేరా, నేర్చుకోలేకపోతున్నావు అనే చెప్తున్నాను రా. అందుకే ప్రాపర్టీలో చేయను అన్న. ఇప్పుడు ఎందుకన్నా ఇక్కడ ఉంటే ఏం చేయలేవు, అక్కడన్నా కొంచెం పని చేసుకో అన్న. కాదురా ఒరే, నాకు ఓకే, నేను నేర్చుకోలేకపోయాను. నీ తోటి ఫ్రెండ్ వాడికై నేర్పించావు నువ్వు. వానికి ఎందుకన్నా ఎవరు నచ్చిలో ఎప్పురా ఇలా అన్న? ఆదర్శ. ఎందుకు అంటే నీకేం తెలుసు? డాన్స్ బాగా చేస్తాడు. డాన్స్ బాగా చేస్తాడని నచ్చాడట మాస్టర్. నీకు ఆదర్శ నచ్చాడు. నీకు శివ మాస్టర్ పక్క కూర్చుంది. సునందా? సునందా చాలా అందంగా ఉన్నదన్న ఆమె. రే, ఇప్పుడు వచ్చిన వాయిస్ వాళ్ళ ఆయనదే. కమ్ టు మై రూమ్ అని నిన్నే అంటున్నాడు.
సునంద నువ్వైనా చెప్పరా, నీకు నేను ఎలా నచ్చాను అసలు? ఏం నాకు ఎవరు చెప్పాలి? నచ్చరు కదా. నాకు ఇద్దరు ఇష్టమే, కిసి ఇష్టం, ఇద్దరా? ఆర్డర్ ఇష్టం. మీరు ఇద్దరు ఇష్టం రా నాకు. నేను నీ గురించి అడిగితే మళ్ళీ ఇద్దరు ఇష్టం అంటావు. నువ్వే ఫస్ట్ ఇష్టం, తర్వాత కిసి. వాడు కాదు, నా గురించి చెప్పు ఫస్ట్. నువ్వంటే నాకు ఇష్టం రా. ఇష్టమేనా? ఇష్టం. అంతేనా? శాంతి శాంతి అనిపించావే. అరే నీకు సునంద సంగతి తెలియదు, పిండి చపాతీ చేస్తుంది. నాకు అసలు బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. అంత పెద్ద యోధుడు శేఖర్ మాస్టర్కే బ్లాస్ట్ అయింది వాడిని చూసి. అర్నాల్డ్ చాలా బాగా చేసావురా. థ్యాంక్ యూ సునంద. వాడు నిన్ను గోడనుకొని బలిలాగా అతుక్కునిపోయాడు. ఇంకేమన్నా చెప్పాలా? వద్దులేరా బాబు. మాస్టర్ వీళ్ళిద్దరిని చూడగానే నాకు డైలాగ్ గుర్తొస్తుంది మాస్టర్. ఇప్పుడు ఏంటో ఇది, ఈ దాడిని తట్టుకోవడం కష్టం అయ్యా. సరే జాగ్రత్త సునంద, బాయ్. డి సెలబ్రిటీ స్పెషల్ లో 3 మార్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి రాబోతోంది మహేశ్వరి. లెట్స్ వెల్కమ్ హర్. మతి అటు ఇటు రుకునురా, ఎటు తేలని కిరికిరిలో అది చిటపటమే గునురా. అవునని కాదనని ఆటలో కూరుకుని నిన్ను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా. గొడవలు మోసే గుండె నిండా అరుపుల రంకేతురా. మా సెట్ బాయ్స్ కి దేవతలు ముగ్గురు ఇల్లు. అసలు మేము ఇక్కడ కూర్చునేదే లాంటి పర్ఫార్మెన్స్ల కోసం. అది ఓకే. ప్రాపర్టీస్ ఇందాక చేసిన పర్ఫార్మెన్స్లకి దీనికి అన్ని ప్రాపర్టీలు తీసుకెళ్లారు. ఈ సెట్ హెడ్ మాత్రం ఇక్కడ నుంచి ఏదో పడింది, ఒక ప్రాపర్టీ మాత్రం పట్టుకున్నాడు మాస్టర్. ఆ చాక్లెట్ మాకే దొరికింది.
మహేశ్వరి రిషిక తిన్న చాక్లెట్ ని మా సెట్ బాయ్స్ అందరూ తింటారు ఇప్పుడు. నాకెందుకో మాస్టర్ ఇది మహేశ్వరి సింపుల్ పర్ఫార్మెన్స్ లా లేదు. ప్రీవియస్ వీక్ ఓటింగ్ కి సమాధానం లాగా అనిపించింది. ఈ పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది శేఖర్ మాస్టర్? ఇందాక చెప్పాం కదా ఏసీ పెంచండి. ఏం మహేశ్వరి అంత బాగా ఓపెన్ అప్ అయ్యావు. సాంగ్ ఏం కావాలి అనేది 100% ఇచ్చాను. సూపర్ మహేశ్వరి. అమిత్ మాస్టర్ అంటే ఒక జిమ్ లో ఆ ప్రాపర్టీస్ తో ఆ 3 అమ్మాయిలతో చాలా అందంగా చేశావు. గర్ల్స్ ఎవరమ్మా? రిషిక, మౌనిక. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. జడ్జెస్ మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్ ఈ పర్ఫార్మెన్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్. ఈ పర్ఫార్మెన్స్ ఫినిష్ అవ్వటంతో ఈ రోజు మన తీన్మార్ టీమ్ లోని అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్ కి సీక్రెట్ స్కోర్స్ వేశారు. అండ్ ఇట్స్ నౌ టైమ్ ఫర్ రివీలింగ్ ద స్కోర్స్. అండ్ ఈ వారం ఈ 9 మంది కంటెస్టెంట్స్ లో ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్. బట్ స్కోర్స్ రివీల్ అయిన తర్వాత ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ స్కోర్స్ ని యావరేజ్ చేసి ఎవరు బాటమ్ 2 లో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సో యాజ్ పర్ ద ప్రాసెస్ మన ఎలిమినేషన్ రౌండ్ లో బాటమ్ 2 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కి మిగతా 7 కంటెస్టెంట్స్ ఓట్ చేయడం జరుగుతుంది. ఎవరు డిజర్వింగ్ అనుకుంటున్నారో, ఎవరు అన్డిజర్వింగ్ అనుకుంటున్నారో. అన్డిజర్వింగ్ అనుకున్నటువంటి కంటెస్టెంట్ కి ఓట్స్ చేస్తారు. ఎక్కువ ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అవడం జరుగుతుంది ఇవాల్టి ఎపిసోడ్ నుంచి. ఇద్దరికి చెరో నిమిషం టైం ఇద్దాం. మీరు ఎందుకు డిజర్వింగ్ అనుకుంటున్నారో మన కంటెస్టెంట్స్ ని మీరు అపీల్ చేసుకోవచ్చు. సో సాత్విక్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంటెస్టెంట్స్ మాస్టర్స్ ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసి ఇంకో ఛాన్స్ ఇస్తారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ టు సే. రియల్గా చెప్పాలంటే నేను కలివిడిగా ఉంటాను అందరితో, సెట్లో అందరితో మాట్లాడతాను, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ సెట్ బయటికి వెళ్ళిపోయాక నేను పెద్దగా ఎవరితో టచ్లో ఉండను సాత్విక్ లాగా. సో అలా పర్సనల్ ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఓట్ ఏదన్నా వేస్తే ఐ థింక్ దట్ విల్ బీ ఫైన్ అని నేను అనుకుంటున్నా. లెట్స్ బిగిన్ ద ఓటింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? సో ఓటింగ్ ప్రాసెస్ లెట్స్ స్టార్ట్ విత్ వర్షిని. డి కంటెస్టెంట్స్ అందరూ మంచి ఫ్రెండ్సే. నాట్ నెసెసరీ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ అవుట్ అండ్ చిల్లింగ్. అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్. ఆ మాత్రం మెచ్యూరిటీ అందరికీ ఉంది ఇక్కడ సెట్ లో. ఫ్రెండ్షిప్ ని దృష్టిలో పెట్టుకొని ఒక డాన్స్ కెరియర్ ని జడ్జ్ చేసే అంత ఇమ్మెచ్యూర్డ్ ఎవరు లేము. జస్ట్ గివింగ్ హర్ క్లారిటీ దట్ ఫ్రెండ్షిప్స్ ని దృష్టిలో పెట్టుకోము ఇందులో. అర్షిని మెచ్యూరిటీ అనేది చాలా పెద్ద వర్డ్. వర్డ్ నేను కన్వే చేయాలనుకున్న పాయింట్ అది కాదు. నేను కన్వే చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే కిడ్డిష్ గా మేము ఆలోచించము. బికాస్ యూ గాట్ ఫ్రెండ్షిప్ టాపిక్, అందుకు నేను చెప్తున్నా. ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఎవ్రీవన్, కానీ వీ డోంట్ గో అవుట్ నుంచి డజంట్ మీన్ దట్ దే విల్ నామినేట్ మీ. ఆబ్వియస్లీ అందరూ డాన్స్ ని దృష్టిలో పెట్టుకొని నామినేట్ చేస్తాము. టు బి క్లారిటీ, ఫస్ట్ ఎలిమినేషన్ అయింది జెస్సీ. వాడు అంత క్లోజ్ అందరి కంటెస్టెంట్స్ కి ఇంకెవరు లేరు ఇక్కడ. వాడు నాకు చాలా క్లోజ్. ఐ ఓన్లీ ఓటెడ్ లైక్ ఆపోజిట్ పర్సన్ కి నేనే ఓటేసాను ఎలిమినేట్ అవడానికి. మేము ఇక్కడ డాన్స్ చూస్తాం. వన్స్ అగైన్ ఐ రిపీట్, అలా అనిపిస్తే జడ్జెస్ ఒప్పుకోరు. ఎవరు కంటిన్యూ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు వాళ్ళకి మీ ఓట్ వేయండి. నేను సాత్విక్కే ఓట్ వేస్తాను, ఎందుకంటే హీ డిజర్వ్స్ టు బి ఇన్ దిస్ ఆన్ దిస్ స్టేజ్. సో సెకండ్ ఓట్ శ్రీప్రియ.
ఈ పొజిషన్ లో నువ్వు నిల్చున్నావు అండ్ ఇప్పుడు నువ్వు ఓట్ వేసే పొజిషన్ లో ఉన్నావు. సో ఆలోచించి కరెక్ట్ గా ఓటే. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో డెఫినెట్ గా నాకు తెలుసు. ఆ పెయిన్ ఎంత ఉంటుందో అక్కడి నుంచి వచ్చాను. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఆన్ ఎ ఫ్రెండ్షిప్ బేస్. నాకు మహి ముందు నుంచి తెలుసు, సాత్విక్ నాకు డి సెట్ నుంచే తెలుసు. ఫస్ట్ నుంచి పర్ఫార్మెన్సెస్ చూస్తే గనక ఐ థింక్ సాత్విక్ డిజర్వ్స్ టు బి ఆన్ డి సెట్. థ్యాంక్ యూ సుప్రియ. నెక్స్ట్ ఓట్ వేస్తున్నటువంటి కంటెస్టెంట్ సునంద. డెఫినెట్లీ సాత్విక్. థ్యాంక్ యూ సో మచ్. డే 1 నుంచి కౌంట్ చేసుకుని వస్తే తను ఎప్పుడు టాప్ 3 లోనే ఉన్నాడు, ఎక్కడ డౌన్ అవ్వలేదు. సో కాంపిటీషన్ పరంగా చూసుకుంటే హీ డిజర్వ్స్ దిస్ స్టేజ్ కంపల్సరీ. సో నా ఓట్ సాత్విక్ ది. నా ఓటు గురించి ఒకసారి సునందతో ఏంటంటే, నువ్వు అన్నావు ఇప్పుడు అన్న మాటలో సాత్విక్ ఎప్పుడు టాప్ 3లో ఉన్నాడు, మిస్ ఫైర్ ఇప్పుడు అయ్యింది అని. 4 సార్లు నేను టాప్ 2లో ఉన్నా, నువ్వు టాప్ 3లో సాత్విక్ ఉన్నాడని చెప్పావు. నో యూఆర్ టాకింగ్ అబౌట్ ద టాప్ లెవెల్స్ కదా, సో దానికోసం నేను చెప్తున్నాను. అండ్ వై నాట్ యూ అంటే నేను చెప్తున్నా కంపారిటివ్లీ కాంపిటీషన్ పరంగా సాత్విక్ ఈస్ ద బెస్ట్ అని చెప్తున్నాను. నువ్వు చేస్తున్నావు, చేయలేదని కాదు. ఇక్కడ కొరియోగ్రఫీ కూడా ఇంపార్టెంటే. ఇద్దరిని పెట్టేసరికి అందులో స్ట్రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నాం. తను నీకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు. నెక్స్ట్ ఓట్ వేయాలి. ఆదర్శ్ మీరు చెప్పండి, హూ డు యు థింక్ ఇస్ డిజర్వింగ్ వీళ్ళిద్దరిలో? మన డి సెలబ్రిటీ స్పెషల్ లో ఎవరు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు? సాత్విక్ పర్ఫార్మెన్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసినా సరే స్ట్రాంగ్ కంటెస్టెంట్, నో డౌట్ అందులో. అండ్ అలాగే మహీవి చూసుకున్నా సరే తను కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చింది, వర్సటైల్ చేసుకుంటూ సాంగ్స్ వచ్చింది. సో బాయ్ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అమ్మాయి కాబట్టి తనకున్న బిజీ స్కెడ్యూల్స్ లో కొంచెం అటు ఇటు చేసుకుంటూ ఈ స్థాయిలో ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే అమ్మాయికి నేను ఓట్ చేస్తే ఇంకా ఫర్దర్ గా ఇంకా బెస్ట్ ఇస్తదని నేను ఫీల్ అవుతున్నాను. సో నా ఓటు మహీకి. మహీ కంటిన్యూ అవ్వాలని. సో నెక్స్ట్ ఓట్ చేయబోతోంది సహృద. సహృద చెప్పనన్నా. నేను సాత్విక్ అన్న కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ అఫ్ కోర్స్ అక్క కూడా. కాకపోతే అక్కది వచ్చేసి కొంచెం పర్ఫార్మెన్సెస్ అండ్ కొరియోగ్రఫీ లోగా ఉంది. అన్నది ఎప్పుడు ఇచ్చినా బెస్ట్ ఇస్తున్నాడు, బట్ లాస్ట్ వీక్ చూసుకుంటే కొంచెం అది మిస్ ఫైర్ అయింది అంతే. థ్యాంక్ యూ సహృద. శ్వేత. నా ఓట్ సాత్విక్ కి. అంటే డాన్స్ లో సాత్విక్ కెన్ పుల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డాన్స్ ఫామ్. హీ హ్యాస్ దట్ వర్సటాలిటీ ఇన్ హిస్ డాన్స్. మహి డెఫినెట్ గా ట్రై చేస్తుంది. అన్ని క్లాసికల్ అని కాదు, అన్ని స్టైల్స్ లో ఒకటే స్టైల్ కనిపిస్తుంది మహిలో. అది ఐ వాంటెడ్ టు మెన్షన్. థ్యాంక్ యూ శ్వేత. రాకీ ద లాస్ట్ ఓట్, నీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా సాత్వికానికి వేస్తాను. నాకు అనిపించింది వాళ్ళిద్దరిలో కొంచెం బాగా టఫ్ సాత్వికన్నే, అందుకని సాత్వికన్నే. థ్యాంక్ యూ సో మచ్. I'm sorry Maheshwari, I know it feels very hard. We all like you. Kani, respecting the voting process, you are eliminated. Maheshwari, thank you for all the lovely memories and good luck for everything that you do in the future. మీరు అన్నారు కదా మాస్టర్, ఒక లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటది ఓటింగ్ ప్రాసెస్ అని. డెఫినెట్ గా నేను ఎంత బాధపడుతున్నానో అందులో 75% అమిత్ మాస్టర్ గురించి బాధపడుతున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అవడానికి ఎంత కష్టపడతారు, ఒక 0 లెవెల్ నుంచి ఈ లెవెల్ కి రావడానికి ఎంత అనేది తెలుసు. నేను ఒక 0 లెవెల్ నుంచి వచ్చా వేరే జోనర్ లో కాబట్టి మాస్టర్. సో అందుకని అంటే నా ఎఫర్ట్స్ లేదా నా ఇది ఏదైతే ఉంటుందో అది తనకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వైల్డ్ కార్డ్ నెక్స్ట్ సీజన్ డెఫినెట్ గా అమిత్ మాస్టర్ కి ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీరు. Great attitude, Maheshwari. నాకు తెలిసి నా డి లైఫ్ లో ఫస్ట్ టైం ఎంతసేపు ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ రోజు మహేశ్వరి చేసిన ఫైట్ మాత్రం రియల్ గా సూపర్ మాస్టర్. Thank you so much both of you. Thank you. సో ఆడియన్స్ చూశారు కదా ఎలిమినేషన్ ప్రాసెస్ ఎంత హాట్ గా జరిగిందో. సో వచ్చే వారం తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.